జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్లతో విజయం సాధించారు. టీడీపీకి 12,780 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు వచ్చాయి. టీడీపీ మెజారిటీ 6,154కు చేరింది. ఒంటిమిట్టలో టీడీపీ గెలవడంతో ఆ పార్టీ నేతలు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అంతకుముందు పులివెందుల్లోనూ టీడీపీ విజయకేతనం ఎగరవేసింది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఇప్పుడు మనం చూడొచ్చు, ఒకవైపు పులివెందుల్లో అండ్ ఇప్పుడు ఒంటిమిట్టలో కూడా టీడీపీనే గెలిచింది. అసలు ఇప్పుడు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇరు పార్టీలు కూడా. ఇప్పుడు టీడీపీ గెలవడంతో అసలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ పరిణామాలు? ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికతో పాటు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కూడా రెండింటినీ కూడా అధికార తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారాన్ని అక్కడ సీట్లు గెలవడం అనేది ఒక గొప్ప పరిణామంగా తీసుకున్నారు. పార్టీలో కూటమి నేతల్లో చాలా ఆనందోత్సాహాలతో ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. మొత్తానికి ఒంటిమిట్టలో అయితే వైసీపీ గెలుస్తుందని మొదట భావించారు. తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అంటే పోలింగ్ కు ముందు 3-4 రోజులు జరిగిన పరిణామాలతో అక్కడ మొత్తం సీన్ మారిపోయింది. తర్వాత ఎవరైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన రాయచోటి ఎమ్మెల్యే, తర్వాత రవాణా శాఖ మంత్రి ఉన్నారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఇంకా కొంతమంది టీడీపీ నేతలు, కూటమి నేతలు సంయుక్తంగా మొత్తం రాజంపేట పార్లమెంట్ పరిధిలోకి వచ్చినట్టు అందరూ నేతలు కూడా ఈ ఒంటిమిట్ట ఎన్నికల కోసం చివరిగా ప్రయత్నం చేశారు. తర్వాత గెలిపే లక్ష్యంగా పనిచేశారు. ఎలాగైనా సరే ఈ వైసీపీ గతంలో గెలుచుకున్నటువంటి స్థానాలను దర్శించుకోవాలనేటువంటి ప్రయత్నం గట్టిగా చేసినటువంటి ఈ సందర్భంగా పోలింగ్ రోజున చెదురుమదురు సంఘటన జరిగాయి. తర్వాత స్వయంగా మంత్రే ఒక పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ ను బయటికి లాగేయటం, సందర్భంలో కొంత గొడవ జరగడం, తర్వాత అక్కడే పోలింగ్ కేంద్రం బయట కొట్టుకోవడం వంటి సంగతి కూడా చూసాం. అయినప్పటికీ కూడా ఎంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన తర్వాత అల్లర్లు చేసిన పాటు ఘర్షణ జరిగినప్పుడు కూడా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పైన టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించడం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అట్లాగే ప్రతి ఈ ఒంటిమిట్ట ఎన్నికల సంబంధించి ప్రతి రౌండ్ లో కూడా మొత్తం 3 రౌండ్ లో పోలింగ్ కౌంటింగ్ నిర్వహించారు. ప్రతి రౌండ్ లో కూడా టీడీపీ అభ్యర్థి ఆధిక్యం కనబరుస్తూ వచ్చారు. మొత్తానికి 12,780 ఓట్లు టీడీపీ అభ్యర్థి గెలుచుకోవడం, 6,513 ఓట్లు మాత్రమే టీడీపీ అభ్యర్థి గెలుచుకోవడం జరిగింది. అయితే దీంతో మొత్తం ఒకసారి చూస్తే చెల్లని ఓట్లు రిజెక్టెడ్ అయినటువంటి, అంటే బ్యాలెట్ మీద సీలు సరిగా వేయకపోవడం, గుర్తు సరిగా వేయకపోవడం కారణాలతో 602 ఓట్లను తొలగించడం జరిగింది. మొత్తం దీంతో ఒంటిమిట్ట అటు పులివెందుల 2 స్థానాల్లో టీడీపీ విజయకేతనం ఎదురవేయడంతో వారి ఆనందానికి అవసరం లేదు. తర్వాత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ర్యాలీలు, విజయోత్సవ ర్యాలీలకు వాటికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వారి కార్యాలయాల వద్ద సంబరాలు చేసుకుంటున్నారు కౌశల్య. అయితే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఈ 2 చోట్ల కూడా ఒంటిమిట్ట అండ్ అలాగే పులివెందులో 2 చోట్ల కూడా వైసీపీ గెలుస్తుందని వైసీపీ ఎంతో ధీమా వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు ఓటమి చవి చూసింది. సో వాళ్ళ తరపు వాదన ఏ విధంగా ఉంది? వైసీపీ మొదటి నుంచి పోలింగ్ అక్రమాలకు టీడీపీ పాల్పడుతుంది అని ఒక వైపు ఆరోపణ చేస్తూనే ఉంది. తర్వాత నిన్న జరిగిన పరిణామాలు చూస్తే వైసీపీ నేతలు ఒకే స్పష్టం చేశారు, ఇది నిజాయితీగా తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు జరగలేదు కాబట్టి అక్రమాలతో ఓటింగ్ జరిగింది కాబట్టి దీని మీద మేము ఈ ఓటమి కోసం పెద్దగా బాధపడాల్సిన అవసరం లేనట్టు కొద్దిసేపటి క్రితం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్టేట్మెంట్ బట్టి మనకు తెలుస్తుంది. క్యాడర్ లో ఎవరైతే ఎన్నికల కోసం పనిచేశారో వైసీపీ క్యాడర్ కొంత విచారంగా ఉన్నప్పటికీ నాయకులు చెప్పినటువంటి మాటలతో మరి కొంత వాళ్ళ ఆలోచనలు చేస్తున్నారు. మొత్తానికి మనం ఎంత పోటీ చేసినప్పటికీ కూడా అధికార పార్టీ మొత్తం తన శక్తికులు వినియోగించింది కాబట్టి ఇక్కడ నిజాయితీగా ఓటు పడలేదు కాబట్టి దాన్ని బాధపడాల్సిన అవసరం లేదు, మాకేమి బాధలున్నట్టు వైసీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి కౌశల్య. అయితే ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలని పూర్తి చేసే దిశగా ముందుకెళ్తుందా టీడీపీ ఆ స్థానాల్లో? జెడ్పీటీసీ 2 ఎన్నికల్లో టీడీపీ ప్రధాన అస్త్రం ఏంటంటే సంక్షేమ పథకాలు అందించిన సంక్షేమ పథకాలతో పాటు స్థానికంగా ఉండే సమస్యల పట్ల ప్రధానంగా తీసుకొచ్చింది. గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం చేయలేదు, మేము చేస్తా ఉన్నట్టుగా స్థానిక సమస్యలను కూడా భుజాన్ని పెట్టుకుని వాళ్ళకి హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీలు అన్నింటినీ 100 రోజుల్లో పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారని ఇక్కడ స్థానిక ఉన్నటువంటి ప్రజలకు నమ్మించి ఆ రకంగా అభిప్రాయం చెప్తూ వచ్చారు. అవే తమను
ఈ ఎన్నికల్లో గెలిపించాయని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. 100 తర్వాత ఎన్నిక పూర్తయిన తర్వాత నాయకులు ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా 100 రోజుల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తాము, తర్వాత మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్తాము, గత వైసీపీ ఏదైతే విస్మరించిందో ప్రజా సంక్షేమాన్ని దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. రైట్. సో అయితే ఇప్పుడు ఇరు ప్లేసెస్ లో కూడా అంటే ఒంటిమిట్ట అండ్ పులివెందులో ఈ గెలుపుని మనం ఎలా చూడొచ్చు, టీడీపీ గెలుపుని మొత్తానికి? దీప్ అధికార పార్టీ ముఖ్యంగా వైఎస్ కంచుకోటలో తన జెండా ఎగరేసిందని చెప్పాలి. తర్వాత ముఖ్యంగా పులివెందులు ఒకసారి పరిశీలిస్తే పులివెందుల్లో వైఎస్ఆర్ అడ్డాలో 2 సార్లు కూడా టీడీపీ జెండాను బీటెక్ ఫ్యామిలీని ఎగరేసింది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల 2015 జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీటెక్ రవి ఆ రోజు అనూహ్యంగా గెలవడం జరిగింది. తర్వాత ఇవాళ తన భార్య సతీమణి ఎవరైతే లతారెడ్డి ఉన్నారో జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఆమె కూడా ఆ కుటుంబం నుంచి గెలుపొందడం వైఎస్ కు ఒక కుటుంబానికి ఒక సవాలుగా బీటెక్ కుటుంబం ఇచ్చింది. ఇటుపక్క ఒడ్డుబిట్టకు సంబంధించినటువంటి కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఒక గెలుపు కూటమిలో కొత్త ఉత్సాహం నింపింది. ఎందుకంటే రాజంపేట నియోజకవర్గ పరిధిలోకి వచ్చేటువంటి ఏదైతే ఈ ఒంటిమిట్ట స్థానం ఉందో ఇప్పుడైతే ఎవరైతే రాజంపేటకు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారో ఆసేపట్టి అమర్నాథ్ రెడ్డి గతంలో ఇదే స్థానం నుంచి గెలుపొంది జెడ్పీ చైర్మన్ అయ్యారు. తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ కోసం జెడ్పీటీసీ స్థానాన్ని వదిలి ఎమ్మెల్యేకి పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఈ 2 ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానాలను టీడీపీ గెలుచుకొని తమ ఖాతాలు వేసుకొని కూటమి ప్రభుత్వ నేతలకు అంటే చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చామని అని చెప్తున్నారు. రైట్ శర్మ, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం ఇప్పుడు ఫైనల్లీ ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. అయితే టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్లతో విజయం సాధించారు. టీడీపీకి 12,780 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు వచ్చాయి. టీడీపీ మెజారిటీ 6,154కు చేరింది. అయితే ఒంటిమిట్టలో టీడీపీ గెలవడంతో ఆ పార్టీ నేతలు బాగా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అయితే అంతకు ముందు పులివెందల్లోనూ టీడీపీ విజయకేతనం ఎగరవేసింది. మనందరికీ తెలిసిందే జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా ఈ ఇరు ప్లేసెస్లో కూడా ఎక్కువగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే మనం చూడొచ్చు ఇప్పుడు ఫైనల్లీ టీడీపీ అయితే 2 స్థానాల్లోనూ గెలిచింది.